స్టైల్లో చూపిస్తాను చూడండి. 2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు కారపూస వేసుకుందాం. శనగపిండి ఇది. దీన్ని జల్లించుకుందాం. జల్లించుకోవాలి, జల్లించుకోకపోతే ఇందులో ఉండలు ఉంటాయి కదా, అవి హోల్స్కి అడ్డుపడిపోయి కారపూస సరిగ్గా దిగదు, సన్నగా రాదు. ఎప్పుడు కూడా పిండి జల్లెడతో శుభ్రంగా జల్లించేసుకోవాలి ఇది. ఇప్పుడు ఇందులోనే దీంతో 1 కప్పు బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి కూడా జల్లించేసుకుందాం, ఎందుకంటే మిల్లు పెట్టించినా కూడా మొరంలాగా వస్తుంది. ఆ మొరం వచ్చినా కూడా తగ్గిపోతే మనకి కారపూస సన్నగా బాగా వస్తుంది, దిగుతుంది గొట్టంలోంచి. చూసారా మొరాలు వచ్చినాయి, ఎంత మనం ఆడించుకున్నా ఈ మొరాల వల్ల కూడా దిగదు. ఇట్లా మొరాలు అంటారు. మీరేమంటారు? ఇది మెత్తగా ఆడుకున్న వాము పొడి. ఇది వేసుకుంటే శనగపిండి కదా, డైజెషన్ బాగా అవుతుంది. ఇది బాగా జల్లించుకోవాలి, ఆడేసి వేసేయడం కాదు. పిండి జల్లితో జల్లించుకుంటే ఈ వాము బాగా మెత్తగా పౌడర్లా ఉండి మన కన్నాల్లోంచి ఎటువంటి ఇది రాదు. కన్నాల్లోంచి హోల్స్లోంచి బాగా పడుతుంది. తర్వాత 1 స్పూను కారం, 1 స్పూను సాల్ట్, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 1 స్పూను, చిన్న స్పూన్ తోటి పసుపు. ఇప్పుడు వేడి చేసిన 2 స్పూన్లు నెయ్యి, లేకపోతే బటర్, వెన్న, మీకు ఏది ఉంటే అది ఇంట్లో వేసుకుని దీన్ని శుభ్రంగా కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవచ్చు. కలుపుకుందాం. ఇది జంతికల పిండి మీద కొంచెం లూజుగా కలుపుకోవాలి. దీన్ని ఇలా జారుగా కలుపుకోవాలి. కొంచెం బాగా మా చపాతీ ముద్ద మీద ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి, కొద్దిగా జారుగా, ఎందుకంటే కారపూస కదా జారుతుంది, జారాలి. చూడండి, తడి చేసుకుంటే తొందరగా ముద్ద అవుతుంది. మంట సిమ్లో పెట్టుకుని ఇది పెట్టుకోండి, లేకపోతే ఆవిరి కొట్టేస్తుంది వేడిగాను. మంట సిమ్లో పెట్టుకుని అప్పుడు హైలో పెట్టుకోవాలి, లేకపోతే ఆవిరంతా కొట్టేసి బాగా వచ్చేస్తుంది. దీన్ని ఇలాగ కొంచెంసేపు కాలనిచ్చాక అప్పుడు తిరగేసుకోవాలి, వెంటనే తిరగేయకూడదు. నొరగంతా తగ్గిపోయింది కదా, తీసుకోవాలి. వెంటనే తిరగేయకపోతే మనకి మళ్ళీ వెంటనే రంగు మారిపోద్ది. ఈ రంగులోనే తీసుకుందాం. తిరిగేసి 1-2 నిమిషాలు ఇలా ఉంచి కలర్ మారకుండా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తిగా వేగిపోయింది చూడండి, బాగుంది కదా కారపూస.
మిగతా కూడా వేసుకుందాం. రెండు కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండికి సరిగ్గా 3 రేకులు అయినాయి. నాకు 3 చుట్టలు అయినాయి. కారపూస చాలా బాగా వచ్చింది. కారపూస అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వాము పొడి అది వేసుకుని చక్కగా చేసుకోండి. సంక్రాంతిని ఎంజాయ్ చేయండి.